చెప్తూ జై బాబా అండి గౌరి గారు. జై బాబా అండి, వినిపిస్తుంది కదన్నా? వినిపిస్తోంది గౌరి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. మనం తరచుగా చూస్తూ ఉంటాం, క్రిస్టియన్స్ చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకుంటూ ఉంటారు. హిందువులైతే ఇంట్లో భగవద్గీత పెద్దవారంతా కూడా పారాయణం చేస్తూ ఉంటారు ప్రతిరోజు. అలాగే ఖురాన్ ముస్లిం ప్రేమికులంతా కూడా తిరగేస్తూ ఉంటారు. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు భూమి మీద మనలాగా మానవ శరీరం ధరించి వచ్చినప్పుడు చెప్పిన మాటలవి. బాబా అన్నారు, బైబిల్లో క్రైస్తు ఒరిజినల్ గా చెప్పిన మాటలు చాలా వరకు చేర్పులకు గురయ్యాయి అన్నారు. ఎందుకని ఉదాహరణ కూడా చెప్పారు బాబా. ఒక టీచరు 15 మంది పిల్లలకి ఒక లెక్చర్ ఇస్తే లెక్చరర్ 15 మంది 15 రకాలుగా అర్థం చేసుకుంటారు. వారు మళ్ళా వేరే వారికి వారు తెలుసుకున్నది అర్థం చేసుకున్నది చెప్పినప్పుడు ఇంకా కొన్ని ఎడిషన్స్ అందులో యాడ్ అయిపోతూ ఉంటాయి. అలాగే గత అవతారాల్లో భగవంతుడు మానవ రూపం ధరించి వచ్చినప్పుడు రామాయణం అనండి, మహాభారతం అనండి, ఖురాను లేదా బైబిల్, ఇవన్నీ కూడా భగవంతుడు చెప్పినటువంటి ఒరిజినల్ పదాలను చాలా వరకు కోల్పోయాయి. వాటి స్థానంలో మానవ అవగాహనతో వచ్చినటువంటి పదాలు చేర్చబడ్డాయి. అయితే మన అదృష్టం ఏమిటండి, బాబా స్వయంగా చెప్పినటువంటి విషయాలన్నీ కూడా గ్రంథస్థం చేయబడి మనకి అందుబాటులో ఉన్నాయి. చాలా మంది బాబా ప్రేమికులకు బాబా వ్రాసిన గ్రంథాల గురించి తెలుసు, వినే ఉంటారు. జనరల్ గా గాడ్ స్పీక్స్ అంటాం, లార్డ్ మెహర్ అంటాం, డిస్కోర్సెస్ అంటాం, ఇంకొకటి అంటాం, ఇవన్నీ విన్నాం. కానీ బాబా నిజంగా అందులో ఏం చెప్పారు, మనం ఏమి తెలుసుకోవాలని ఆశిస్తున్నారు, ఇవన్నీ లోతులకి బహు కొద్ది మంది మాత్రమే వెళ్ళారని చెప్పచ్చు. అయితే బాబా ఎందుకు చెప్పారు మనం తెలుసుకోవాలి. ఆ చెప్పిన విషయాన్ని మన పరిమిత బుద్ధితోనైనా అర్థం చేసుకోవాలని, అర్థం చేసుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి. ఎంత బాబా 44 ఇయర్స్ సైలెన్స్ ఉన్నారు. ఆ సైలెన్స్ లోనే ఆయన సృష్టి రహస్యాలన్నిటినీ కూడా ఎంతో కష్టపడి మండలి సహాయంతో గ్రంథస్థం చేశారు. బాబా టచ్ చేయనటువంటి అంశం అంటూ ఏదీ లేదు. ప్రతి విషయాన్ని కూడా బాబా మనకి ఆ సాహిత్యంలో అందించారు. ఎంత చక్కగా అంటే, ఎంత కష్టమైనటువంటి విషయాన్నైనా సరే, ఆధ్యాత్మిక విషయాల్ని చుట్టుపక్కల పరిసరాలను ఉపయోగించుకుని మరీ చెప్పారు. ఎందుకని? ఇది ఆధునిక ప్రపంచం పరుగులు పెడతాం. నిలబడి అర్థం చేసుకోవడానికి సంస్కృతి లాంటి పదాలని, భాషని చదువుకుని నేర్చుకోవడానికి ఇప్పుడు ఎవరికి టైం ఉంది? ఒక పుస్తకాన్ని తిరగేసి ప్రతి పేజీలో, ప్రతి లైన్‌లో, ప్రతి పదంలో ఏముంది, ఆయన ఏం చెప్పారు అని కాసేపు శాంతంగా కూర్చుని దాన్ని చదివేటువంటి పేషెన్స్ ఎంతమంది? ప్రభువు వచ్చాడు, తన కార్యం చేసుకున్నాడు, చెప్పవలసింది మానవాళికి చెప్పేశాడు, వెళ్ళిపోయాడు. అయితే బాబా శరీరంతో ఉండగా ఏం జరిగేది? ప్రతి వాళ్ళు కూడా బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి, బాబా దగ్గర కూర్చోవాలి, బాబాను చూస్తూ ఉండాలి. అంతే, వాళ్ళకి అదే ప్రపంచం. బాబాతో కొంతమంది ఇంగ్లీష్ రాని వాళ్ళు
ఘాట్ పిక్స్ మాకు అర్థం అవ్వడం లేదంటే, "ఏం పర్వాలేదు నన్ను చూడు చాలు. లేదా తల కింద పెట్టుకో" ఇట్లా. అంటే ఆయన ఉండగా అది సరిపోయింది. ఆయన్ని చూడడమే వాళ్ళకి కనుల పండుగగా ఉండేది. బాబా ప్రేమాశ్రమం నడిపారు. ఆ చిన్న చిన్న పిల్లలకి ఆధ్యాత్మిక అనుభవాలు ఇసుమంత రుచి చూపించారు. మీరు లార్డ్ మెహర్ చదివితే కొంతవరకు తెలుస్తుంది. అబ్దుల్లా అని, ఫక్రవాన్ బాబా అని కొంతమంది బాలురికి బాబా ఈ ఆధ్యాత్మిక అనుభవాలనివ్వడం, వాళ్ళు ఆగకుండా ఏడ్చేయడం, బాబాను చూడకుండా ఉండలేకపోవడం. ఎలా ఉండేదంటే హృదయం కరిగిపోయేదనమాట. ఆ దృశ్యాలు చూస్తుంటే హృదయ విదారకంగా ఉండేది. ఆ టైంలో వాళ్ళు బాబా నుండి పక్కకు జరగడానికి కూడా ఇష్టపడేవారు కాదు. ఆయన యొక్క సాన్నిధ్య మహిమ అది. అప్పుడు బాబాను కలిసిన వారు, బాబాను ప్రేమించిన వారు, బాబా మనం ఏం చేస్తే సంతోషిస్తారు అని ఎదురు చూశారు. బాబా తిరగని ప్రదేశం అంటూ లేదు. పర్యటించారు అలాగ. దేశ విదేశాలు పర్యటించారు. తండోపతండాలుగా జనం తరలి వచ్చారు. మనకు తెలుసు కొన్ని చోట్లయితే ఆ జన రద్దీని తట్టుకోలేక బాబా బయటికి కారులో వెళ్ళిపోయిన సమయాలు, సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వీళ్ళందరూ బాబా శరీరంతో ఉండగా ఆయన్ని చూసి తరించిన వాళ్ళు. సాక్షాత్తు భగవంతుడు ఎదురుగుండా ఉంటే ఇంకా ఏ పుస్తకాలు చదవడం, ఆయన ఏం కోటేసుకున్నాడు, ఏం చెప్పులు వేసుకున్నాడు, ఇవన్నీ తెలుసుకోవలసిన అవసరం అప్పుడు లేదు. ఎదురుగుండా ఆయన దేహమే ఉంది. వాళ్ళందరూ తొలి తరం ప్రేమికులు. బాబాను చూసి బాబా యొక్క ఆదేశాల ప్రకారము జీవించిన వారు. కొంతమంది ప్రేమికులు ఆ రోజుల్లో ఎవరి దగ్గరండి ఇప్పుడులాగా డబ్బులుండేవి కాదు గదా! ఇంట్లో ఒక వెండి ప్లేటో, వెండి గ్లాసో అమ్మేసేసి వెళ్ళిపోతుంది. మాకు శాపరం రాజు గారు చెప్పేవాళ్ళు. దిగిన రోజే మళ్ళా ఎప్పుడెళదామా అని రిజర్వేషన్‌లు చేయించుకునేవాళ్ళు. తాహతు లేని వాళ్ళు ఇలాగ చిన్న చిన్న వస్తువులను అమ్మేసి బాబా పరిహాసంగా "ఈసారి ఏమేమి అమ్మేసొచ్చావురా?" అని అడిగేవాళ్ళు. అట్లా వాళ్ళకి జీవిత సర్వస్వం బాబా దగ్గరికెళ్ళిపోవడమే. బాబా గురించి ఏదో ఒకటి చేయడమే తపన, తపన, తపన. ఆ రోజుల్లో బాబా ప్రేమికులతో నేరుగా లెటర్స్, టెలిగ్రామ్స్, కేబుల్స్ ప్రతి చిన్నదానికి కూడా బాబా ఈ కమ్యూనికేషన్ మీన్స్‌ని వాడుతున్నారు. చాలా ఎక్కువగా వాడుకున్నారు. ఉత్తరాలు. కొన్ని ఉత్తరాలైతే బ్రహ్మాండంగా ఉంటాయండి. హార్ట్ టచింగ్ అనమాట. బాబా గడేకర్‌కి రాసిన ఉత్తరం కానీ, అలాగే హరికేన్ మూర్ బాబాకి రాసిన ఉత్తరం కానీ, ఎంత బావుంటాయంటే ఎప్పుడో ఒకసారి అవి కూడా చదువుకుందాం మనం. చాలా బాగా అనమాట. హృదయం అలాగ బాబా ముందు పరిచేశారు వాళ్ళు. ఆ ఉత్తరాల్లో ఆ ప్రేమ అలా చేయించిందప్పుడు. ప్రతి చిన్నదానికి కూడా, "బాబా ఇలా చేయమంటావా? బాబా అలా చేయమంటావా?" అని అడుగుతూ ఆయన కనుసన్నలలో వారి జీవితాల్ని గడిపిన అదృష్టవంతులు వారు. ఒక బిడ్డ పుట్టిందంటే, "ఏం పేరు పెట్టమంటావు బాబా?" ఇట్లా. పెళ్లి కుదిరింది. "ఎప్పుడు చేయమంటావు పెళ్లి?" ఇట్లా అడుగుతూ ఉండేవారన్నమాట బాబా. ఇది రెండవ తరం ప్రేమికులు. సెలవు దొరికినప్పుడల్లా ఇప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళిపోవడం, ఉండగలిగినన్నాళ్ళు ఉండడం. మండలి వారు ఉన్న సమయంలో అయితే వాళ్లకు బాబాతో ఉన్న ఆ అనుభవాల్ని వారు చెబుతూ ఉంటే మనసు పెట్టి, హృదయం పెట్టి విని, ఓహో! బాబా ఇలా చేశారన్నమాట. బాబా అలా చేశారన్నమాట అని తెలుసుకునేవాళ్ళం. వుమెన్ మండలి గాని, మెన్ మండలి గాని. అయితే
అప్పుడు బాబా పుస్తకాల అవసరం అంతగా లేకపోయింది. చూసారా? బాబా ఉండగానైతేనే, బాబా మండలి ఉండగానైతేనే. బాబాతో నేరుగా సంబంధం ఉన్న మండలి వాళ్ళు కూడా కథలుగా వారి అనుభవాల్ని చెబుతూ ఉండేవారు. బాబా శరీరం చాలించిన తర్వాత మండలి వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బాబా వ్రాసినటువంటి పుస్తకాలు, బాబా మీద వ్రాసినవి, బాబా స్వయంగా రాసినవి, అలాగ రకరకాల పుస్తకాలు జనాల మధ్యకి వచ్చాయి. బాబా ఉండగానే గాడ్ స్పీక్స్, డిస్కోర్సెస్ ఇలాంటి గ్రంథాలు అమెరికాలో ప్రింట్ చేయించి నంబర్ 1 క్వాలిటీతో పుస్తకాలను అచ్చువేయించారు బాబా. అవి ఎంతమందికి అందుబాటులో ఉండేవి? చాలా తక్కువ మంది. అందుకని అవి వేలల్లో ఉంటాయి. ఆ వేలల్లో ఉన్న పుస్తకాలని కొనుక్కొని చదివే స్తోమత మన ఇండియన్స్‌కి లేదు. ప్రయారిటీ కూడా నంబర్ 1 అయినప్పుడే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడం. అయితే అదృష్టం కొద్దీ సోదరుడు బాలాజీ గారు ఆ పుస్తకాలన్నిటిని కూడా ఇండియన్ పీపుల్‌కి, ఇండియన్ లవర్స్‌కి అతి తక్కువ రేట్‌లో వందల్లోనే లభించే ఆ అవకాశం ఆయనకు కల్పించారు. అది బాబా హస్తమే. ఎవరు ఏ పని చేసినా ఆయన వెనకుండి చేయించిందని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అయితే బాబా భౌతికంగా లేరని రాబోయే తరాల వారు బాధపడే అవసరం లేకుండా బాబా గ్రంథాలే కాదు, సినిమాలు, మండలి వారిచ్చిన టాక్స్ రికార్డింగ్స్, పుస్తకాలు ఇవన్నీ అందుబాటులో వచ్చాయి. అవన్నీ ఎవరు ఏర్పాటు చేసి వెళ్లారండి? ఆయనే చేసి వెళ్ళాడు. రాబోయే తరాల వారికి తన గురించి పూర్తిగా తెలియడానికి వీలుగా ఏర్పాట్లన్నీ చేశాడు. కమ్యూనికేషన్ వాడుకున్నాడు, టెక్నాలజీ వాడుకున్నాడు. ఇంకోటి చెప్పుకోవాలంటే ఆయన వాడినటువంటి అక్షర పలకమే ఇప్పుడు ప్రపంచానికి ఆధారభూతమైనటువంటి ఫోన్ అనుకోండి, సిస్టమ్ అనుకోండి, ఇంకోటి అనుకోండి అన్నిటికి అదే కీబోర్డ్. అలాగాయన విష్ణుమూర్తి వేలు మీద చక్రం తిప్పినట్టుగా బాబా దాన్ని అలాగ నడిపిస్తా ఉన్నారు. ఆల్ఫాబెట్ బోర్డ్ ఆధారంగానే ఇప్పుడు ఈ ప్రపంచం సృష్టి నడుస్తాం. అయితే ముందుగానే మనం చెప్పుకున్నట్లు శతావతారాలలో నేరుగా వినే అదృష్టం మనకు లేదు కానీ, ఈ అవతారంలో బాబా వ్రాసినటువంటి విషయాలు, చెప్పినటువంటి మాటలు డైరెక్ట్‌గా ఏమాత్రం కూడా చేర్పులు జరగకుండా మన దగ్గరికి ఇంకా వస్తున్నాయి. బాబా చెప్పిన మాట యథాతథంగా గ్రంథాల రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఒక అడ్వాన్స్ చూసుకుంటే వాటిలి మీద రిసెర్చ్‌లు జరుగుతా ఉన్నాయి. పీహెచ్‌డీలు అవి చేస్తా ఉన్నారు. ఇంకా లోతుగా వాటిని అర్థం చేసుకోవడానికి కొన్ని బృందాల వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. ఇది కూడా చెప్పుకోదగ్గ విషయం. నిజంగా బాబా ఒక విషయంలో ఏం చెప్పారు? డిస్కోర్సెసే తీసుకోండి. డిస్కోర్సెస్ అంటే చాలా మందికి భయం ఉంటుంది. ఏం చెప్పారు బాబా? మనకు అర్థం కావట్లేదు. అందులో ఉన్నది చాలా కఠినంగా, జటిలంగా ఉందని అనుకోవచ్చు. అలాగే ఒక 10 మంది కలిసి దాని గురించి అవగాహనను రకరకాలుగా చెప్పడం వల్ల, ఓహో! ఇదా బాబా చెప్పదలుచుకున్న విషయము అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. అయితే బాబా సాహిత్యాన్ని, బాబా పుస్తకాల్ని ఎందుకు చదవాలి? ఎందుకు చదవాలి? ఎరిచిన ఒకరు అడిగారట. ఏమని? నేను బాబా ఫోల్డ్‌లో చాలా కాలం నుంచి ఉన్నాను. కానీ బాబా వ్రాసిన ఏ పుస్తకము, సాహిత్యము చదవలేదు. కొంతమందికి చదవడం అంటే నాకు నిద్రొచ్చేస్తుందండి, కళ్ళు మండిపోతాయండి, ఇంకోటండి అంటారు. అయితే ఎరిచి అతనంటున్నాడు, "నేను చదవలేదెప్పుడు పుస్తకాల్ని. ప్రేమించడం అయితే ప్రేమిస్తూ ఉన్నాను. చాలా కాలంగా బాబా పరిధిలో ఉన్నాను. నా ఉద్దేశంలో బాబాను ప్రేమించడానికి ఆయన గురించి పుస్తకాలను చదివే అవసరము లేదు. మీరేమంటారు?" అని అడిగాడు. పుస్తకాలు చదివే అవసరం లేదు ప్రేమించడానికి
నేను ప్రేమిస్తూ ఉన్నాను కదా అని ఎరిచ్చు సమాధానం చెప్తున్నాడు. నీవెప్పుడైనా ఎవరైనా అమ్మాయిని ప్రేమించావా? ప్రేమించాను. ఆమెనే పెళ్లి చేసుకున్నాను కూడా అని చెప్తున్నాడు. అయితే ప్రేమ యొక్క మధురానుభూతిని నువ్వు రుచి చూసే ఉంటావు కదా! ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించినప్పుడు ఆ అమ్మాయికి ఏమంటే ఇష్టం? నువ్వెలా ఉంటే ఇష్టం? ఆవిడ లైక్స్, డిస్‌లైక్స్ ఏమిటి? ఏ పదార్థం అంటే ఆవిడ ఇష్టపడుతుంది? ఏ బ్రాండ్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం? ఇలాగా ఆమె కుటుంబంలో ఎవరెవరున్నారు? హ్మ్. ఇవన్నీ కూడా వివరాలు తెలుసుకుంటావు కదా! అవును. ఫ్రెండ్‌షిప్ చేసిన తర్వాత అవన్నీ సర్వసాధారణం కదా! వాళ్ళ వివరాలు మనకు తెలియాలి. మన వివరాలు వాళ్ళకి తెలియాలి. అంతే కదా! అన్నాడు. కరెక్టే మరి. నువ్వెవరినన్నా ప్రేమిస్తూ ఉంటే, ఆ వ్యక్తి గురించి ప్రతి చిన్న వివరాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తావు. ఆమె నీవు ఆమె గురించి తెలుసుకోగలిగినంత తెలుసుకున్న తర్వాత, ఆమెకిష్టమైన పనులు చేస్తూ ఏదో గిఫ్ట్ ఆమెకిష్టం. ఒక వాచ్ ఇష్టం. లేతే ఇంకోటిష్టం. అలాగా నీవు అది ప్రెజెంట్ చేసి ఆమె ఆనందిస్తూ ఉంటే నీవు కూడా ఆనందిస్తావు కదా! మానవ ప్రేమలో జరిగేది ఇదే కదా! అవును. అంతే అన్నాడు. ప్రాపంచిక ప్రేమ కోసమే నీవంత శ్రమ తీసుకుంటున్నప్పుడు, ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, దివ్య ప్రేమను పొందడానికి మనం ఎంత ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉండాలి అని ఎరిచి అడిగాడు అతన్ని. నీ ప్రీతముని గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలని నీకు ఆయనపై గల ప్రేమ ప్రోత్సహిస్తుంది. నీ ప్రేమ పెరిగే కొద్దీ నా తండ్రి ఇందులో ఏం చెప్పాడు? అందులో దాని గురించి ఏం చెప్పారు? ఎక్కడెక్కడికి వెళ్లారు? ఏ డేట్‌లో ఏం జరిగింది? ఇవన్నీ కూడా నువ్వు ఆతృత కనబరుస్తావు. నీకు ఆయన పట్ల గల ప్రేమ నిన్ను ప్రోత్సహిస్తుంది. బాబాను ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన ఏం చేస్తే ఆనందిస్తారు. ఆయనను ఆనందపరచాలంటే ఏ విధంగా నేను జీవించాలి? ఏది చేస్తే ఆయన సంతోషపడతారో తెలియకపోతే ఎలా ఆయన్ని సంతోషపెట్టగలవు? అంతే గదండీ! అబ్బాయి ఎక్కడి నుంచో వస్తున్నాడు. ఆ అబ్బాయికి పులిహోర అంటే ఇష్టం అని తల్లి గబగబా పులిహోర చేస్తుంది. పులిహోర అంటే ఇష్టమని తెలిసింది కాబట్టి పులిహోర చేస్తుంది. అయితే ఎరిచి అంటున్నారు, బాబా ఈ సాహిత్యాన్ని గాడ్ స్పీక్స్ తీసుకోండి, డిస్కోర్సెస్ తీసుకోండి, ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ తీసుకోండి. ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఎంత కష్టపడి చెప్పారో తెలుసా మీకు? మనం 'బియాండ్ వర్డ్స్', 'బియాండ్ వర్డ్స్' అనే సినిమా చాలా మంది చూస్తారు. లూయిస్ వాన్ గ్యాస్ట్రన్ అని ఆ తలపాగా అది పెట్టుకొని బోగన్‌విలియా పువ్వులు ఒక కొమ్మ ఒకటి బాబాకి తెచ్చిస్తాడు. మీరందరూ విజువలైజ్ చేసుకోండి. అందులో బాబా సౌజ్ఞలు చేస్తూ ఉంటే ఎరచ్చు మాటల్లో చెబుతాడు. అదే విధంగా ఆయన అన్ని పుస్తకాలు రాశారు. ఎరుచి తప్పు చెప్తుంటే అది కాదని చెప్పి మళ్ళా సౌజ్ఞ చేసి, మళ్ళా సౌజ్ఞ చేసి మాట్లాడుతుంటేనే ఎదుటివాడు మన మాటలను అర్థం చేసుకోకపోతే రెండోసారి పోరా నీకు అర్థం కాదు. నువ్వు బుర్ర ఇక్కడ పెట్టట్లేదంట. అలాంటిది బాబా ఎంత కష్టపడి గాడ్ స్పీక్స్ లాంటి ఆధ్యాత్మిక విషయాలు మన దాకా రావడానికి శ్రమించుంటారో కదా! అక్కడ ఒకసారి ఇరుచి చెప్తారు. ఆల్ఫాబెట్ బోర్డ్ వదిలేసిన తర్వాత ఒక వర్డ్ సోల్ అని ఉందంటే ఎస్ఓయూఎల్ సోల్ అని ఉందంటే బాబా బాబూజీని చదువు ఏ బి సి డి ఈ అని చదివించి ఎస్ దాకా వచ్చాక స్టాప్. ఎస్ ఓ పక్కకి. మళ్ళా ఏ బి సి డి ఓ పక్కన. అలాగ చెప్పించేవారట. ఎంత కష్టపడి ఉంటారో మీరు చూడండి ఆలోచిద్దాం. ఆయన అంత కష్టపడకుండా ఆధ్యాత్మిక విషయాల్ని మనకు అర్థమయ్యే రీతిలో అలాగా పుస్తక రూపంలో వచ్చేవా? ఇరుచంటాడు ఒక దగ్గర నిజంగా బాబాని నేను ఎంత విసిగించుంటానో. ఆహ్, ఆయన చెప్పిన సౌజ్ఞలు మాటల్లో చెప్పడంలో నేను ఎన్ని సార్లు తప్పులు చేసుంటాను.
ఒక్కసారి కూడా ఆయన విసుక్కోకుండా చెప్పిందే చెప్పి చెబుతూ ఉండేవారు. నేను కరెక్ట్ మాట మళ్ళా వాడే వరకు కూడా రిపీట్ చేస్తూ ఉండేవారు. అది చెప్తున్నారు ఎగ్జాంపుల్‌కి ఆ 'బియాండ్ వర్డ్స్' సినిమాలో మై ఎక్స్‌పీరియన్స్ ఈస్ కంటిన్యూయస్ అని బాబా చెప్తున్నప్పుడు ఎంత చక్కగా చేస్తారు చూడండి. అంటే నాకు భగవంతుడనే అనుభవం నిరాఘాటంగా ఉంది. వితౌట్ ఎ బ్రేక్. అంత కష్టపడి చెప్పారాయన. అవన్నీ పుస్తకాలు ఎందుకిచ్చారాయన? మనం చదవాలి. వాటిని జీవితాల్లో ఆచరించాలి. లబ్ధి పొందాలి అని కదా ఆయనిచ్చారు. ఆయన ఎందుకంత కష్టపడ్డారు? ఎందుకిచ్చారు ఆ పుస్తకాలన్నిటిని? మన మీద ప్రేమతో. అందులో నో డౌట్. మన మీద ఆయనకి అపారమైనటువంటి ప్రేమ. బాబా ఏమన్నారు? నిన్ను నీవు ప్రేమించుకునే కంటే కూడా నేను నిన్ను అధికంగా ప్రేమిస్తాను అని. చూడండి. మనల్ని మనం ప్రేమించుకోవడమే తారాస్థాయి. అంతకంటే ఎక్కువగా ఆయన మనల్ని ప్రేమిస్తారు. అలా ప్రేమించే దివ్య ప్రీతముడిని నేను. బాబాకు మనపై గల ప్రేమ కారణంగా ఆయన అంత కష్టపడినప్పుడు, ఆయన ప్రేమికులుగా బాబా చూపిన ప్రేమకు బదులుగా తిరిగి ప్రేమను చూపించగలిగే ఆ కష్టం మనం తీసుకోలేమా? అని ఈ రుచి అడుగుతున్నారు. అయితే బాబా ఇచ్చినటువంటి కొన్ని పుస్తకాల గురించి ఉన్న 10 నిమిషాలు మనం వెచ్చిద్దాం. బాబా గాడ్ స్పీక్స్. బాబా అన్నారు, బుద్ధ భగవానుడు నిర్వాణ స్థితి వరకు చెప్పి వదిలేశాడు. బాబా దాన్ని కంటిన్యూ చేసి ఆ 4థ్ జర్నీ కూడా చెప్పుకొచ్చాడు. 4 జర్నీస్ అని వినుంటే ఆ 4థ్ జర్నీ బాబా కంక్లూడ్ చేశారు. ఇందులో ఏం చెప్పారు బాబా? ఈ పుస్తకం అట భగవద్గీత లాంటి గ్రంథం అన్నారు. ఆధ్యాత్మిక విషయాల పుట్టది. సృష్టి రహస్యం, ఆత్మ ప్రయాణం గురించి ఈ గ్రంథంలో వివరంగా తెలియజెప్పాడు. మనం ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే గాడ్ స్పీక్స్‌లో ఏముందట? ఇప్పుడు ఇలా మనం బాబా గురించి నేను మాట్లాడుతున్నాను, మీరందరూ వింటున్నారంటే గాడ్ స్పీక్సే చెప్తుందట ఆ విషయం. అంటే ఇలా చెప్పే సంస్కారాలు నాకున్నాయి, వినే సంస్కారాలు మీకు. అంటే ఎందుకు ఏ పనైనా జరుగుతుంది. మన బస్సులో మనం వెళ్తుంటే లేదా ట్రైన్‌లో మనం వెళ్తుంటే మన పక్కన ఎవడైనా వచ్చి కూర్చున్నాడంటే అది కూడా సంస్కారమే. పలానా వాడు ఎందుకు కూర్చున్నాడు? ఇదంతా కూడా గాడ్ స్పీక్స్ చెబుతుంది. ఏది జరిగినా సరే మన జీవితం ఏమిటి కారణం? సంస్కారాలు. ఆ సంస్కారాల గురించి బాబా ఒకసారి సంస్కారాల గురించి చెప్తూ నా మొత్తం లిటరేచర్ అంతా కూడా సంస్కారాల చుట్టూ తిరుగుతుందన్నారు. మరొక పుస్తకం డిస్కోర్సెస్. ఇందులో ఆత్మ ప్రయాణంలో బాబా ఏం చెప్పారు? 4 ముక్కలు. ఆత్మ ప్రయాణంలో పరిణామ ప్రక్రియ, పునర్జన్మ ప్రక్రియ, అంతఃప్రయాణం, చివరికి ఆత్మ భగవంతుని యొక్క అనుభవాన్ని పొందుతుంది. అంటే రాతి నుండి మానవ రూపం ధరించి అంతవరకు కూడగట్టుకున్న సంస్కారాలన్నిటిని ప్రక్షాళనలు చేసుకొని అది పునర్జన్మ ప్రక్రియలో తర్వాత అంతఃప్రయాణంలో, అంతఃపరిణామంలో భూమికల్లో పయనించి చివరికి తన స్వస్వరూపాన్ని నేనే భగవంతుడిని అంటే బిందువు లోపల, బుడగ లోపల ఉన్నటువంటి బిందువు బుడగ పగిలిపోగా సముద్రంలో కలిసిపోయినప్పుడు అయ్యో! నేను మహాసాగరాన్న బిందువుని కాదన్నమాట. ఇంతవరకు అజ్ఞానంతో నేను బిందువుని అనుకున్నాను అని అర్థం చేసుకుంటుందట. దానికి ఎరుక వస్తుంది. అది ఈ గాడ్ స్పీక్స్‌లో మొత్తం ఎసెన్స్. డిస్కోర్సెస్‌లో ఒక భగవత్ ప్రేమికుడు, ఒక సాధకుడు ఎలా జీవించాలి? ప్రతి చిన్న విషయాన్ని మ్యారీడ్ లైఫ్ దగ్గర నుంచి, భర్త కంట్రోల్ దగ్గర నుంచి అన్ని విషయాలు బాబా అందులో చెప్పారు.
చెప్పని విషయం అంటూ లేదు. మాయ గుప్పిట్లో మనం ఎలా చిక్కుకున్నాం. ఏ విధంగా నువ్వు మనసును అదుపులో పెట్టుకుని భగవంతుని వైపు నీ మనసును తిప్పుకోవచ్చు. మనోనాశనానికి ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తే నీ మనసు నాశనం? అన్ని విషయాలు కూడా ఇందులో బాబా రాబోయే తరాల వారి కోసం జాగ్రత్తగా పొందుపరిచారు అందులో. టిఫిన్ లెక్చర్స్ అని బాబా 1926, 27 సంవత్సరాలలో బాబా ఇచ్చినటువంటి ఒక్కొక్క సందేశాన్ని చాలా జాగ్రత్త కొంతమంది డైరీలు రాసేవారు. చాంజీ, రంజు, ఆది, మణి ఈ ఈ డైరీలన్నీ కూడా ఇప్పుడు మనకొక భండాగారంగా ఉపయోగపడుతూ ఉన్నాయి. కొత్త కొత్త పుస్తకాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ డైరీలు. అన్నిటికంటే కష్టమైనటువంటి గ్రంథం ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ అనేటువంటి గ్రంథం. ఇంకా మనకి అందుబాటులో లేనటువంటి గ్రంథం కూడా ఉంది. అదేమిటి? బాబా వ్రాసినటువంటి ద బుక్ అంటారు. అంటే సీక్రెట్ రహస్య గ్రంథం అన్నమాట. బాబా మౌనం ప్రారంభించింది జూలై 10, 1925 అయితే 13 నుంచి జూలై 13 నుంచే బాబా జోపిడీలో మొదలుపెట్టేశారు. తర్వాత టేబుల్ హౌస్‌లో రాశారు. ఇక్కడ రాశారు. అక్కడ ఎవ్వరికీ తెలియకుండా సంవత్సరం పాటు కొవ్వొత్తులు పెట్టుకుని జ్వరం ఉన్నా సరే, ఒళ్ళు కాలిపోతున్నా సరే కూర్చుని. కానీ చుట్టూ ఉన్న వాతావరణం నిశ్శబ్దంగా పిన్ డ్రాప్ సైలెన్స్‌గా ఉండాలని ఆదేశించారు. ఆ పుస్తకం ఎక్కడో సురక్షితమైన చేతుల్లో ఉంది. అది సమయం వచ్చినప్పుడు బయటకొస్తుంది అని బాబా చెప్పారు. అయితే ఈ రహస్య గ్రంథం ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక అవెస్త, ఒక వేదం అని బాబా దీని గురించి చెప్పుకొచ్చారు. ఎన్నో విషయాలు అందులో ఉన్నాయట. అది కానీ ఆ పుస్తకం గాని బయటకొస్తే సైంటిస్టులందరికీ చేతి నిండా పని ఉంటుంది అని బాబా అన్నారు. మరది ఎప్పుడు బయటకొస్తుందో మనకు తెలీదు. తర్వాత లార్డ్ మెహర్ అందరికీ తెలిసే ఉంటుంది. 20 వాల్యూముల్లో మొట్టమొదట ఫారిన్‌లో ప్రింట్ అయినటువంటి ఇంగ్లీష్ లార్డ్ మెహర్. తర్వాత బాలాజీ గారి హయాంలో 8 వాల్యూమ్‌గా లార్డ్ మెహర్ ప్రింట్ అయింది. ఆ తర్వాత తెలుగులోకి కూడా ప్రభుజత్వం పేరుతోటి అనువదించబడి వస్తూ ఉంది. ఇంకా రావాల్సి కూడా ఉంది. ఇంకా మెహర్ అనేటువంటి అద్భుతమైనటువంటి 3 పుస్తకాలు, 3 వాల్యూమ్స్. అవి ఫెన్‌స్టర్ అంటే షీల బావూజీ యొక్క అల్లుడు 8 సంవత్సరాలు కష్టపడి ఈ మెహర్ గ్రంథాన్ని 3 వాల్యూమ్‌లో బయటికి తీసుకొచ్చాడు. మొత్తం మెహరా, బాబా రిలేషన్‌షిప్ గురించి ప్రతి చిన్న డీటెయిల్ కూడా అందులో ఉంటుంది. ఆయన రాసిన తర్వాత ఏం చెప్పాడట, నేను మెహరా గురించి రాద్దాం అనుకున్నాను. మొత్తం అంతా బాబా గురించే వచ్చిందని. కరెక్ట్‌గా చెప్పాడు. మెహరాకంటూ ప్రత్యేకమైనటువంటి ఉనికి ఎప్పుడు ఆవిడ కోరుకోలేదు. లేదు కూడా. బాబాయే ఆవిడ. ఆయనే బాబా. అయితే బాబా గురించి రాసిన పుస్తకాలు కూడా చాలానే ఉన్నాయి. మనకి పెద్దగా సమయం లేదు కాబట్టి, ఈ మధ్యనే వచ్చినటువంటి ఒక పుస్తకం గురించి చెప్పుకొని ముగిద్దాం. క్రియేషన్ అండ్ కాజెస్ అని ఒక బుక్ వచ్చింది. ప్రేమాశ్రమ బాలురకి బాబా ఇచ్చినటువంటి సందేశాలు. ప్రేమాశ్రమం పిల్లలకి బాబా ఇచ్చినటువంటి సందేశాలన్నిటినీ క్రోడీకరించి తయారు చేసినటువంటి ఒక పుస్తకం ఇది. క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అని. అందులో ఎలాగ అర్థమైంది ఆ 13, 14 ఏళ్ల, 15 ఏళ్ల పిల్లలకి బాబా అంతంత డిస్కోర్సెస్ చెప్పారు కదా! ఎలా అర్థమైంది అంటే, మనం ఆలోచించవలసిన విషయం ఎవరినైనా ఏ స్థాయికైనా తీసుకెళ్ళగలిగే సమర్థుడాయన. అది చెప్పే ముందు ఆయన వాళ్ళని ఆ స్థాయికి తీసుకెళ్లారన్నమాట. అర్థమయ్యేటట్టుగా వాళ్ళ చైతన్యాన్ని వికసింపజేసి అప్పుడు చెప్పారు. మనకిప్పుడు అర్థం అవ్వట్లేదంటే వాళ్ళకి అర్థమైందంటే అర్థం అదే.
ఆయన పనికి అనుకూలంగా అలా చేసుకున్నాడు. సో, చివరగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, బాబా లిటరేచర్ చదవవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకని? మొట్టమొదట మన ప్రీతముని గురించి మనం ఎవరికైనా చెప్పాలంటే మినిమమ్ నాలెడ్జ్ మనకి ఉండాలి. ఎవరండి మెహర్ బాబా? ఆయన ఏం చెప్పారండి? ఇలాగ అడిగినప్పుడు మనం చెప్పగలిగే ఆ నాలెడ్జ్‌ని మనం పెట్టుకోవాలి. ఎందుకు మీరు ప్రేమిస్తున్నారు? మిగిలిన పూజా పునస్కారాలు మానేసి ఈయన్నే ఎందుకు ప్రేమిస్తున్నాం అని చెప్తున్నారు అంటే మనం చెప్పగలగాలి సమాధానం. తర్వాత ఇంకొక గొప్ప రహస్యము, ఆ చదవడంలో బాబాతో మనం ఉన్నామనేటువంటి అనుభూతి ఉందే, ఎవరికి వారు అనుభూతి చెందవలసిందే గాని చెప్పవలసింది కాదు. ఒకసారి మనం అనుభూతి చెందడం ప్రారంభిస్తే అదొక ఎడిక్షన్, అంటే వ్యసనంగా మారిపోతుంది. చదవాలి. ఈ కొత్త బుక్ 'అవతార్ మెహర్' వచ్చింది. లేదా ఇంకొక 'గ్లో' వచ్చింది. ఇంకొక బుక్ వచ్చింది. దాన్ని చదవడానికి ఆతృత. ఏం రాసుంది అందులో? బాబా విషయాలే కదా ఉంటాయి. ఇంక వేరే ఏమి ఉండవు కదా! ఒక పుస్తకం వస్తుంది అంటే, ఆ పుస్తకం అందరి ప్రయోజనం కోసం వస్తుంది. కాబట్టి వీలైనంత మంది వాటిని చదివి లబ్ధి పొందాలి. మా ఇంట్లో ఉండిపోయి అని తెచ్చి పడేసేస్తా ఉంటారు సెంటర్‌లో. చాలా బాధ కలుగుతుంది. వాటిని రిఫర్ చేసుకోవచ్చు. బాబా విషయాలు నెమరు వేసుకుంటూ ఉండాలి. మొదట్లో మనం చెప్పుకున్నట్టే ఒక బైబిల్ చదివేసిందే కదా అని మూల పెట్టేయలేదు. ఖురాన్ చదివేసిందే కదా అని మూసేయలేదు. భగవద్గీత ఎప్పుడు విన్నదే కదా అని పక్కన పెట్టేయలేదు. దాన్నే మళ్ళా మళ్ళా ఎందుకు చదువుతూ ఉన్నారంటే, ఆ పారాయణంలో ఆ భగవంతుని యొక్క విషయాల్ని మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకోవడంలో ఎంతో మధుర అనుభూతి దాగి ఉంది. కాబట్టి బాబా సాహిత్యాన్ని చదివే అలవాటును అందరూ తప్పకుండా అలవాటు చేసుకోగలగాలి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి గౌరి గారు. చాలా అద్భుతంగా, అంటే బాబాని ప్రేమించాలి అంటే ముందు బాబా గురించి తెలుసుకోవాలి. అందుకే ఈ పుస్తకాలన్నీ ప్రభు మనకు అందించాడు. అసలు భగవంతుడు అంటే ఏంటి, మానవ జన్మ అంటే ఏంటి, ఇవన్నీ బాబా ఎందుకు తెలియజేశారంటే, ఎందుకు అంత కష్టపడ్డారు అంటే, ఆయన్ని ప్రేమించాలంటే ముందు ఆయన గురించి మనం తెలుసుకోవాలి కదా. చాలా చక్కటి విషయాలు, చాలా అద్భుతంగా అసలు బాబాని ఎలా ప్రేమించాలి, ఆ పుస్తకాలు ఎందుకు చదవాలి, అవి ఎంత వాల్యూ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా, అంటే మరోసారి మీరు చెప్పిన ఈ విషయాలు ఆడియో వినాలని అనిపించేంతగా చాలా అద్భుతంగా చెప్పారు గౌరీ గారు. నిజంగా కూడా మనం చాలా వేస్ట్ చేసుకుంటున్నాం టైము. తండ్రి గురించి భాండాగారం చాలా ఉంది. ఈ జీవితం సరిపోదు. మనం ఒక్క నిమిషం వేస్ట్ చేసుకున్నా కూడా అది వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ జీవితం సరిపోదు. ప్రభు ఇచ్చిన ఈ గ్రంథాల గురించి కానీ, భగవంతుడి గురించి కానీ తెలుసుకోవాలంటే, మీరు చెప్పినట్లుగా అందరం కూడా తప్పకుండా ఇక నుంచి బాబా పుస్తకాలు చాలా పవిత్ర గ్రంథాలుగా భావించి చదవడానికి ప్రభు ఆశీస్సులతో ప్రయత్నం అన్నది చేద్దాం. జై మెహర్ బాబా గౌరీ గారు.